మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బీవీఆర్ ఐటీ కళాశాల బస్సులు ఢీ. ఒకరి మృతి, 20 మంది గాయాలు. డిక్లరేషన్ ఇవ్వకపోతే జగన్ ను తిరుమల కొండ కిందే ఆపేయాలని డిమాండ్ చేసిన భాజపా నాయకురాలు మాధవీలత. నెల రోజుల్లో రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తాం వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లంగర్ హౌస్ పిఎస్ పరిధిలో మూసీ నిర్వాసితుల ఆందోళన. ప్రభుత్వం తమకి అన్యాయం చేస్తుందని ధర్నా. జిల్లాలో నరసాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ శివారులోని క్లాసిక్ గార్డెన్ వద్ద బీవీఆర్ ఐటీ కళాశాలకు చెందిన 2 బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో 2 డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ల బస్సులు ఇరుక్కుపోవడంతో బయటకు తీయడానికి శ్రమించాల్సి వచ్చింది. వారిలో నాగరాజు మృతి చెందారు. 20 మందికి పైగా విద్యార్థులు గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి నరసాపూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ లింగం చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో నరసాపూర్ సంగారెడ్డి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయే ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, కళాశాల సిబ్బంది చర్యలు చేపట్టారు. టీటీడీ చట్టం ప్రకారం జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే కొండ కిందే ఆపేయాలని భాజపా తెలంగాణ నాయకురాలు మాధవీలత డిమాండ్ చేశారు. తిరుమల కొండకు ఆమె కాలినడకను చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైకాపా పాలనలో తిరుమలను వ్యాపార క్షేత్రంగా మార్చారని ఆమె దుయ్యబడ్డారు. గత 5 ఏళ్లలో కొండపై జరిగిన అన్యాయాలన్నీ బయటకు రావాలన్నారు. బయటికి తీలే, రెండోసారి వచ్చినప్పుడు బయటికి రిపోర్ట్ ఎందుకు చూపిలే? 18 సార్లు రిపోర్ట్ దాచుకుంటారా మీరు? మేం కదా తింటున్నది ప్రసాదం, మాకు తెలియాలి కదా. మరి 18 సార్లు తప్పు జరుగుతుంటే 18 సార్లు తప్పు జరిగినప్పుడు ఈయన ప్రాయశ్చిత్తం చేయించలే, ఈయన ప్రాయశ్చిత్తం చేసుకోలే. మతము పరధర్మము అంటే హిందువు కాని వాడు ఎవరైనా సరే అండర్టేకింగ్ ఇవ్వాలి. సుబ్బారెడ్డి గారు మీ చిన్నాన్న గారు మహానుభావుడు, అయ్యి బాబోయ్ ఏం చేశాడు? అండర్టేకింగ్ లేదు, ఏమీ లేని తీసి అవతల బారేశాడు. హిందూ ధర్మాన్ని మార్చడానికి నువ్వు ఎవరు? నీవు రేపు వస్తాడంట మహానుభావుడు, ఏం చేయడానికి వస్తున్నాడయ్యా? అండర్టేకింగ్ తీసేసిన వాడు అండర్టేకింగ్ సంతకం పెట్టడం ఏంటి? నాకు అర్థం పెద్ద జోక్ లాగా ఉంది ఇది. చిన్ననేమో అండర్టేకింగ్ తీసేస్తాడంట, ఈయనేమన్నాడంట ఇప్పుడు నేను అండర్టేకింగ్ సంతకం పెడతాడా? ఏ అండర్టేకింగ్ సంతకం పెడతాడా? నమ్మందా తీసేసిద్దా? ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో ఉన్న వాళ్ళందరినీ ప్రతి హైందవుడు ఖండించవలసిందే. అసలు శ్రీవారి మెట్ల వరకు కాదు కదా, తిరుపతిలోకి ప్రవేశం ఆపేవేయాల్సిందే. 44 మందిని వీళ్ళు పెట్టారు పరమతం వాళ్ళని. జగన్ వాళ్ళు ఎట్లా పెడతారయ్యా మీరు? శ్రీవాణి అని చెప్పి వేలు తీసుకుంటారు. 2 గంటలు 3 గంటలు నిలబెట్టించారు లైన్లలో. ఆ డబ్బులు తేలాలి, రేట్లు పెంచారు, దాన్ని తేలాలి. అడుగు కూడా పెట్టనేమో ఇంకా నడుచుకుంటే అడిపోయేది. క్షమాపణ చెప్పండి, డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి, సంతకం చేయమని చెప్పండి. నడుచుకుంటూ పోతాడో, దొల్లుకుంటూ పోతాడో, లేకపోతే పొల్లు దండాలు పెట్టుకుంటూ పోతాడో ఆయన ఇష్టం. మా హిందూ ధర్మాన్ని, మా వెంకటేశ్వర స్వామిని కలంకం తెచ్చిన, మా ప్రసాదాన్ని పాడు చేసిన, మా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మేము రాలేము. దయచేసి హిందూ సమాజం, మీరు హిందూ సమాజాన్ని రెచ్చగొట్టకండి. ఇప్పటికే మేము గాయాలతో ఉన్నాం, మా గాయాలు ఇప్పుడిప్పుడే కుదురు పడుతున్నాయి. మళ్ళీ మీరు దాని మీద కారం చల్లకండి. ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి గ్రామంలో ఇన్నింటా సర్వే చేసి వ్యక్తిగత ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తామని చెప్పారు. హైదరాబాద్ విద్యానగర్లో దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ను గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఆంధ్ర మహిళా సభ ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద క్యాన్సర్ సేవలను అందుబాటులోకి తేవడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం యువతతో పాటు వృద్ధుల జనాభా అధికమవుతుందన్నారు. అందుకు అనుగుణంగా ముందస్తు ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించాల్సి ఉంది. అందుకే అందరికీ హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నాం. 30 రోజులలోపు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నాం. ఇక ఇందుకోసం దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి ఆసుపత్రులు, ఎన్జీఓల సహకారం తీసుకుంటాం. ఈ సంస్థతో ఆరోగ్య శాఖ మంత్రి సమావేశమై దీనిపై కూలంకషంగా చర్చిస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
చేసేటప్పుడు మీలాంటి సంస్థల యొక్క సహకారం తీసుకుంటాం. ఎందుకంటే 4 కోట్ల మందికి హెల్త్ డిజిటల్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి, అదేవిధంగా పక్కా సమాచారం ఉండాలి. క్యాజువల్ యాటిట్యూడ్తో ఏమైనా అందులో మనం ఈ ల్యాబ్లలో టెస్టులు చేసేవాళ్ళు కానీ లేకపోతే ఏదో ఒకటి క్యాజువల్ యాటిట్యూడ్తో చేస్తే అది ఒకసారి ఆ రికార్డు ఫర్దర్మెంట్ చేసేటప్పుడు సమస్యగా మారకూడదు. యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పాలసీ డెసిషన్ చేయడమే మేము చేయగలం. ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి, కింద సామాన్యులకు లబ్ధి చేకూరాలి అంటే మీలాకటి వాళ్ళందరి సహకారం ఉండాలి. అప్పుడే మేము అనుకున్న విధానం పేద ప్రజలకు చేరుతుంది. డెఫినెట్గా తొందరలోనే ఆ అంశాలను అన్నిటిని కూడా ఒక చిన్న సెమినార్ లాగానో లేకపోతే ఒక మీటింగ్ ఏదైనా ఆర్గనైజ్ చేస్తాం. దానికి దుర్గాబాయి దేశ్ముఖ్ సంబంధించిన ప్రతినిధులు కూడా అక్కడికి రావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలనేది నా సూచన. లంగర్ హౌస్ లో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రింగ్ రోడ్ లో పిల్లర్ నెంబర్ 102 వద్ద డిఫెన్స్ కాలనీ ఆశ్రమ నగర్ వాసులు రోడ్డుపై బైఠాయించారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్ చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. సుమారు 100 మంది రోడ్డుపై బైఠాయించడంతో రాజేంద్రనగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను అదుపు చేయలేకపోయి చేతులెత్తేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని ఆశ్రమ నగర్ కాలనీ వాసులు తేల్చి చెప్పారు. షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్పై మండిపడ్డారు. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదంటూ కూడా ఆమె మండిపడ్డారు. చెందిన కూటమి సర్కారు అదే లడ్డూలలో మత రాజకీయాలు కలుపుతుంది. ఇద్దరికి ఏమిటి తేడా? ఇంకో పక్కేమో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే ఈ లడ్డూల వ్యవహారం మీద మాట్లాడుతూ ఇది హిందూ మతం అంతం చేయడానికి కుట్ర అని మాట్లాడుతున్నారు. ఇది హిందూ మతంపై దాడి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారేమో క్రిస్టియన్లు ముస్లింలు చర్చుల మీద మసీదుల మీద ఇదే జరిగితే వాళ్ళు ఊరుకుంటారా, మేము ఎందుకు సహించాలి అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయటం లేదా? మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా ఇది? ఇక్కడ న్యాయం జరిగితే క్రిస్టియన్స్ ని ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడూ లేనిది మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని మీకేమైనా హిడెన్ అజెండా ఉందా? మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుందా? ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. అదే బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు కూటమి సర్కార్ కూడా వాళ్ళ చెప్పు
కార్యకర్తల్లోనే వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారనడానికి ఇంతంటే రుజువు కావాలనా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ లేవు. అలాంటిది మీ పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ గా మీరు లబ్ధి పొందడం కోసం ఇది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఇది భావ్యం కాదు. రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్ గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. అసలు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు కూడా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అసలు మోడీ గారిని అడుగుతున్నాం, మోడీ గారు మీరు గత నవంబర్లో అనుకుంటా వారు మొన్నెప్పుడో తిరుపతికి రావడం జరిగింది. తిరుమలలో మోడీ గారు దర్శనం చేసుకున్న తర్వాత 140 కోట్ల మంది భారతీయులకు మంచి జరగాలని ప్రార్థన చేసుకున్నానని చెప్పటం జరిగింది. అయ్యా మోడీ గారు, మరి అదే తిరుమలలో 140 కోట్ల మంది సెంటిమెంట్లు దెబ్బతినే విధంగా ఒక కాంట్రవర్సీ బయటకు వస్తే మరి మోడీ గారు ఏం చేస్తున్నారు? సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఖరగ్పూర్ జీఆర్పీ దేశబ్రి సన్యాల్ వెల్లడించారు. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పై జీఆర్పీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాగూర్ ను విచారించారు. వీరిద్దరూ బట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉండగా ఆయన ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులుగా గుర్తించారు. వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీహార్ కు చెందిన వారిని ఎస్పీ వెల్లడించారు. దీనిపై తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలిపారు. కోనసీమ జిల్లా మండపేటలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాలను పురస్కరించుకుని పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందివ్వాలనే ఆశయంతో మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ దుర్గారాణి వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందుకు అధికార ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సైతం సహకారం అందిస్తూ పట్టణ సుందరీకరణ కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు ప్రతిరోజు వివిధ రూపాల్లో జరుగుతున్నాయి. ఇక ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు ఉపక్రమించారు. డ్రైన్లలో పనులు ప్రారంభించి డ్రైన్లను బాగు చేస్తున్నారు. ఇక గత 4 రోజులుగా ఈ పనులు నిర్విరామంగా సాగుతున్నాయి. కొత్తగా వచ్చిన కమిషనర్ టీవీ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నూతనంగా మున్సిపల్ కార్యాలయంలో విధుల్లో చేరిన ముత్యాల సత్యరాజుకు కమిషనరీ బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం ఆలమూరు రోడ్డుకి ఇరువైపులా ఉన్న డ్రైన్లను 40 మంది కార్మికులతో స్టీళ్లను తొలగిస్తున్నారు. ఇదే క్రమంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా జేసీబీతో శుభ్రం చేయించారు. 19వ వార్డు డొక్కా సీతమ్మ స్త్రీ శక్తి భవన్ అంతా ఖాళీ స్థలం ఉన్న మొక్కలను, చెత్తను తొలగించారు. ఈ పనులన్నింటినీ చైర్పర్సన్ దుర్గారాణి సమీక్షించి పలు సూచనలు చేశారు. జోరున వర్షం పడుతున్నా నిరాటకంగా సాగుతున్న ఈ పనులకు చైర్పర్సన్ కొంతే మాదిరిగా వర్షంలో తడుస్తూ పర్యటన చేయడం విశేషం. విశాఖ నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. అల్పపీడనం బలహీనపడినప్పటికీ నగరంలో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. మరో 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
సౌత్ ఛత్తీస్గఢ్లో ఏర్పడి ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు ప్రస్తుతం అవి నార్త్ మధ్య మహారాష్ట్ర అండ్ దాని దగ్గరలో ప్రస్తుతం అయితే ఉన్నాయి. అలాగే మరొక ట్రఫ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ఫ్రమ్ నార్త్ మధ్య మహారాష్ట్ర నుంచి బంగ్లాదేశ్ వరకు కూడా అక్రాస్ జార్ఖండ్ అండ్ వెస్ట్ గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్. అలాగే మాన్సూన్ కండిషన్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావం చేత రాష్ట్రంలో అయితే గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 24 అవర్స్ చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ చూస్తే తీరం మటుకి బలమైన ఈదులు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల దాకా కంటిన్యూ అవుతున్నాయి. వీటి కారణం చేత తీరవెంబడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరవెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ వరకు కూడా చూసినా కూడా ఒక మాస్టర్ వర్షాలు అక్కడక్కడ మన కోస్తా జిల్లా నమోదవడం జరిగింది. 1 to 3 సెంటీమీటర్స్ వరకు మ్యాక్సిమం రైన్ఫాల్ రికార్డ్ అయింది లాస్ట్ 24 అవర్స్లో. ఇది మా ప్రస్తుతం అనుకున్నటువంటి వేరే అప్డేట్. అంతే సార్. ఏ జిల్లాలోనే ఎక్కువ శాతం వర్షపాతం పడ్డది చెప్పాలి? లాస్ట్ 24 అవర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అక్కడక్కడ మ్యాక్సిమం ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలోను కూడా మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అయితే వర్షం అయితే గుంటూరు జిల్లాలో తెనాల్లో 3 సెంటీమీటర్స్, అలాగే కృష్ణా జిల్లాలో అవనగడ్డలో కూడా 3 సెంటీమీటర్స్, విశాఖపట్నంలో ఇక్కడ కూడా 3 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అత్యధికంగా నమోదైంది. అక్కడక్కడ అది కూడా అక్కడక్కడ నమోదవడం జరిగింది లాస్ట్ 3 days. ఎందుకంటే ఆల్రెడీ 2 days బ్యాక్ ఏర్పడినటువంటి అల్పపీడనం అది బలహీనపడి ప్రస్తుతం మనకి ఉపరితల ఆవర్తనాలు మాత్రమే కనిపిస్తుంది. అవి కూడా మన ఆంధ్ర తీరం నుంచి క్రమేపీ దే ఆర్ మూవింగ్ వెస్ట్వర్డ్. నిన్నైతే ఛత్తీస్గఢ్ చూసాం, క్రమేపీ విదర్భ, నెక్స్ట్ మధ్య మహారాష్ట్ర అటువైపు వెళ్ళాలి. దాని ప్రభావం క్రమేపీ మనకి దాని వల్ల వచ్చేటువంటి వర్ష ప్రభావం క్రమేపీ తగ్గిపోతూ వస్తుంది. ఓకే. జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పల్లి రాకేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, నస్పూర్ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్ర చక్రవర్తి మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు విమర్శించడాన్ని ఖండిస్తున్నామన్నారు. రఘునాథ్ ఈ నియోజకవర్గంలో ప్రజాస్వేయంగా జిల్లాలో పనిచేస్తున్నారని, ఈ సందర్భంగా ప్రజలలో ఏ గ్రామంలోకి వెళ్లినా ఏ వాడకు వెళ్లినా బీజేపీ రఘునాథ్ అంటే ప్రజలకు ఎనలేని అభిమానం పెరిగిందని, బీజేపీ పార్టీకి ఆదరణ పెరిగిందని, ఓర్చుకోలేకనే మింగుడు పడలేక కాంగ్రెస్ నాయకులు కావాలని రంగనాథ్ పైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వంగపల్లె వెంకటేశ్వరరావు, మూదా మల్లేష్, బింగి ప్రవీణ్, రాకేష్ రాయన్వ, రెడ్డిమల్ల అశోక్, సదానందం, కాశెట్టి నాగేశ్వరరావు, నాగుల రాజన్న, పచ్చా వెంకటేశ్వర్లు, బోయిని దేవేందర్, ఆర్నకొండ శ్రీనివాస్, గాజుల ప్రభాకర్, పురెల్ల రాజమౌళి, జాడి నరేందర్, చిరంజీవి, ఎల్కపల్లె పవన్ తదితరులు పాల్గొన్నారు. కొనుక్కుంటే చైర్మనే కాకపో అంతకుముందు నేను ఎవరు పట్టించుకోలే, మీ కాంగ్రెస్ పార్టీ వాడే పట్టించుకోలే. అది గుర్తు పెట్టుకోలేను. నువ్వు ఇంకోసారి మా వెరబెల్లి రఘునాథ్ గారి మీద బత్తని మాట్లాడినావా నీ సంగతి చూస్తా, గుర్తు పెట్టుకొని నీ బాడల నేను చిత్తు ఓడితే నీ మీద నేనే పొడియేస్తా. నీ దగ్గర దమ్ముందా? నీ బాడ నస్పూర్ మున్సిపాలిటీ గురించి మాట్లాడాలి కానీ వెరబెల్లి రఘునాథ్ గారి గురించి మాట్లాడతాను. నీ అంత సాయ రఘునాథ్ వెరబెల్లి గారి కాలు గోటి కూడా నువ్వు పనిచేయవు, అది గుర్తుపెట్టుకోలేను. ఇవాళ నువ్వు మాట్లాడితే ప్రేమసాగరరావు దగ్గర నేను హీరో అవుతా, నస్పూర్ మున్సిపాలిటీ నేను ఒక్కనే మొగని అంటాను. రఘునాథ్ మొగడా అంటున్నావు. నీ దగ్గర ఎంత మొగతనం ఉంది? దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అభివృద్ధిలో చూపెట్టు. నస్పూర్ మున్సిపాలిటీలో కావాల్సుకొని రఘునాథ్ గారి గురించి మాట్లాడితే నేను పెద్ద ఇవాళ కౌన్సిలర్ అయినా రేపు చైర్మన్ అయినా అని మాట్లాడతావు. కానీ బిడ్డ నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సింగపూర్ తాళ్ళబెల్లి ఓపెన్ కాస్ట్ లో కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట కొట్టారు. మీరు పుట్టలు లేకుండా పోతారు, కడుపు మీద కొట్టారు. పెళ్ళం పోరాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, అది గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళకి ఇంకా వాళ్ళకు ఇవ్వకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకులు వాళ్ళు ఏదో క్యాంపు దగ్గర పోయి ఏడుతాను పాపం, కానీ మీకు మాత్రం లేదు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీపిచ్చారని
టిఆర్ఆర్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడతాడు. కనీసం నువ్వు లోగోని అయితే రేపు పొద్దున ఆ తీసేసిన వాళ్ళని మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తీసేసిన వాళ్ళని పెట్టి నువ్వు అప్పుడు లోగోని అని నేను రుజువు చేస్తా. మరి బాధ్యత మీరు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఇచ్చినటువంటి హామీలను మీ బాధ్యతను మీకు గుర్తు చేస్తే ఎందుకు ఉనికి పడతారో అర్థమవుతలేదు. అవాకులు చెవాకులు చాలా గొప్పగా బ్రహ్మాండంగా మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం గంటలకు గంటలు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాకు పట్టి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా మాకు కొన్ని నిబంధనలు నేర్పింది. ఆ నిబంధనలకు లోబడి మేము ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే చిట్ల సత్యనారాయణ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది ప్రెస్ మీట్ కాదు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టిలో పడడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా నిన్న ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా మీరు వారి దృష్టిలో పడ్డరు. మీకు కొన్ని మార్కులు అయితే పడతాయి చిట్ల సత్యనారాయణ గారు, దాని విషయం ఓకే. ఏదైతే ఇంకా మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు ఏమైనా చేయండి, మీరు ఇష్టమైనట్టు మాట్లాడండి, కానీ ఎవరి మీద మాట్లాడాలి? పోయినసారి అధికారంలో ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళ మీద మాట్లాడాలి, రఘునాథ్ గారి మీద కాదు. అసలు రఘునాథ్ గారి మీద మాట్లాడే అర్హత నీకుందా చిట్ల సత్యనారాయణ గారు? మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రఘునాథ్ గారిని ప్రశ్నించే హక్కు మీకుందా? ఆ అర్హత నీకున్నదా? అసలు రఘునాథ్ గారి గురించి నీకేం తెలుసు? ట్రస్ట్ గురించి మాట్లాడినావు. రఘునాథ్ గారు 2012లో రాజకీయాలకి రాకముందే ట్రస్టులు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులు వారికి చదువు, నాణ్యమైన విద్య అందాలని చెప్పి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు కాబట్టి, ఆర్థికంగా లేని విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉన్నత భవిష్యత్తు కోసం ఈ నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పేద విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగులు పంపిణీ చేసి వారిని ఆదుకున్న ఘనత వెరబెల్లి రఘునాథ్ గారిది. అంతేకాకుండా మొన్న ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్లో భాగంగా కూడా ఉచితంగా వారికి శిక్షణ అందించి వారిని ఆదుకోవడం జరిగింది. వారు అందించిన శిక్షణ ద్వారా ఈరోజు 4 నుంచి 5 విద్యార్థులు ఇవాళ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముచ్చలపల్ల గ్రామంలో కౌరు రాంబాబు అనే దివ్యాంగుడిపై జరిగిన దాడికి పెద్ద మనుషుల సమక్షంలో గొడవ సద్దుమణిగి చేస్తున్న సమయంలో గొడవకు సంబంధం లేని వ్యక్తి వచ్చి పోలిశెట్టి బాలసుబ్రహ్మణ్యం అనే దివ్యాంగుడిని కుంటినాకోక అంటూ ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ పంచాయతీలు చేస్తామంటూ దుర్భాషలాడి దౌర్జన్యంగా 3 చక్రాల బండిపై నుండి కిందికి లాగి విచక్షణారహితంగా దాడి చేశారు. గ్రామస్తులు వచ్చి వాదించి ఘర్షణ ఆపి ప్రయత్నం చేశారు. నర్సాపురం నియోజకవర్గం మదర్ తెరీసా దివ్యాంగుల సంక్షేమ సంఘం వారిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు. అనంతరం మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. మొగల్తూరు సబ్ ఇన్స్పెక్టర్ను డిమాండ్ చేశారు. ఎలా లేదు నీకే